అప్పుడు వాళ్ళతో అన్నాను, బాబు రే మీరందరూ నన్ను లారీ ఎక్కించాడు. బాబు ఎక్కించలేమన్నాడు. ఊరి నీకు దండం పెడతాను రా బాబు. పాప నలుగురు తీసి అలా పెట్టారు లోపలికి. ఆ లారీ వాడు ఎవడు తెలుసా? సిక్కులోడు. ఆడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఆడు లోపలికి వెళ్ళాక అంటాడు, కేకే అంటున్నాడు. కేకే కదరా బాబు, పోనీ అన్నాను. ఆడు రై రై మని తోలేస్తున్నాడు. మన దిగి ఊరు వచ్చేసింది. ఆడు జడిచిపోయి ఆడు ఆపేశాడు. మన భాష రాదు కదా ఆడికి. సర్లే, అక్కడేమో మా వాళ్ళు ఎక్కిచ్చారు. ఇక్కడ ఎవరు దింపుతాడు? ఎవరన్నా ఉన్నారని చూస్తే ఎవడు లేడు. ఈడెట్టాడు, కేగా దిగిపోమన్నాడు. ఆగర బాబు దూకితే చచ్చిపోతాడు. నాయన ఆడితో అన్నాను, రే నువ్వు నన్ను దింపాలి అన్నాడు. ఆడట కేహే, ఒరే కేకే లేదురా నాయన, టైం అయిపోతున్నా, నువ్వు నన్ను దింపాలి అన్నాను. కేహే అన్నాడు. ఆడికి ఎన్ని సైలు చేసినా అర్థమవుతలేదు. అప్పుడు ఆలోచించాను, మనం దిగే గుమ్మ ఉన్నది కదా, ఆ వారికి వచ్చేసి నువ్వు నన్ను దింపాలరా అన్నాను. అప్పుడు అర్థమైంది ఆడికి, సిక్కులోడు ఎంతలా ఉంటారో మీకు తెలుసు. ఆడు నా రెక్క అట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అది తెలియదు. ఆడు నాతో పాటు దిప్పి 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 నా మీద